జాగ్రత్తగా వినాలి. చాలామంది ఒకసారి పాపం చేసిన తర్వాత బాప్తిజమం తీసుకొని పాపం చేసిన తర్వాత క్షమించమని అడిగితే సిలువేసినట్లట. కాదమ్మా, అసలు బాప్తిజమం తీసుకొని అనుభవ జ్ఞానం పొంది పరలోక సంబంధమైన వరం రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివాడ రాబోయే యుగ సంబంధమైన శక్తులు అనుభవించి అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత పాపం చేస్తే దేవుని కుమారుని మరలా సిలువేస్తున్నాం. అప్పుడే క్షమించమని అడిగితే సిలువేయటం కాదు. పాపంలో పడితే అన్నీ తెలిసి అనుభవ జ్ఞానం వచ్చాక పాపంలో పడితేనే నువ్వు సిలువేసినట్టే. అంటే అడగనవసరం లేదు, ద్రాక్షారసం తీసేసుకుని యేసు రక్తం తీసేసుకుంటే పాపాలు పోతాయని మూర్ఖంగా వెళుతున్నారు. వాళ్ళందరూ ప్రతిదినము బాహాటంగా యేసుక్రీస్తుని సిలువేస్తున్నారు. రండి, ఒకానొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ పాపం మానేయాలండి. అబద్ధాలు ఒక స్టేజ్కి వచ్చాక నువ్వు అవి ఆడకూడదు. సహోదరులతో సత్యమే చెప్పాలి. దొంగతనం అసలు ఒక స్టేజ్కి వచ్చాక ఇంకోటి ఆశించడం ఏంటండి? వ్యభిచారం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యభిచారం ఏంటండి? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ధనాన్ని ఆశ్రయించడం ఏంటండి? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాక్యం నేర్చుకున్న తర్వాత ఆయన మాటను ధిక్కరించడం ఏంటి? ఇది బలహీనమై కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనకు హృదయము బలిసి, హృదయము కొవ్వెక్కి, మన హృదయము కొవ్వెక్కిందన్నాడు. అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యం. అంటే ఏంటి? ఇక అయిపోయాడు. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే లైఫ్ లాంగ్ పాపాలు చేస్తున్నా క్షమిస్తాడని అనుకోవడం పొరపాటు. అలాగని బాప్తిజమం తీసుకున్న తొలినాళ్లలో అనుభవ జ్ఞానం వచ్చేలోపు శిశువుగా ఎదుగుతున్న కాలంలో ఒక పొరపాటు చేస్తేనే తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు అనుకోవడము తప్పు. ఇప్పుడు నిన్ను నువ్వే ఆలోచించుకోవాలి, ఏ పొజిషన్లో ఉన్నావు. చాలామంది దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా తప్పులు చేసేసిన తర్వాత అన్నయ్య పాపాలు చేసిన దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? నువ్వు బలహీనుడు పసివాడిగా ఉన్నప్పుడు జరిగిన పొరపాటు అయితే క్షమిస్తాడు. అన్నీ అనుభవపూర్వకంగా తెలిసి చేస్తే నిన్ను క్షమించాలా? ఆయన మంచివాడు. ఎప్పటికైనా నువ్వు మారు మనసు పొందుతానంటే క్షమిస్తాడు. ఎప్పటికైనా లేదు. ఇశ్రాయేలీల్లాగా క్షమించమని వచ్చి గువ్వలను, మేకలను, ఎడ్లను అర్పించేసి మళ్ళీ వెళ్ళిపోవటం, పాపం చేయటం, మళ్ళీ వచ్చి పరిశుద్ధమైన గువ్వలను, పక్షులను అర్పించటం, మళ్ళీ వెళ్ళడం, ఇలాంటివి కుదరవు ఆయన దగ్గర. ఇలాంటివి కుదరవు. పాపంపై ఒకనాటికి నీకు విజయం రావాలి. ఒకనాటికి నువ్వు దానిపై పట్టు సాధించాలి, అపవాదిని జయించాలి. లేదు మాటికి పాపంలో పడతానంటే ఇక దేవుడు నిన్ను తీసేస్తాడు. అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యం. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, ఎంతకాలం క్షమిస్తుంటాడు? ఎంతకాలం? సంవత్సరం 2 సంవత్సరాలు అలా లెక్క పెట్టుకోకు. అనుభవ జ్ఞానం, అమ్మాయి అనుభవ జ్ఞానం వస్తే క్షమించడు గనక ఎప్పటికీ అనుభవ జ్ఞానం పొందనంటావా? ఇదొక సులువు మార్గం ఎంచుకుంటావా? ఎటు అనుభవ జ్ఞానం వచ్చేంత వరకు ఏదో అవకాశం ఇస్తానంటున్నాడు కాబట్టి ఒక భలే ఉంది ఇది కనుక ఎప్పటికీ అనుభవ జ్ఞానం పొందకుండా అలా ఉంటామంటారా? అది కూడా ప్రాబ్లమే. పూర్తిగా దేవుడు నిన్ను నరకానికి పంపిస్తాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. అది చేయకపోయినా కానీ ఆజ్ఞాతిక్రమమే అవుతుంది. గనుక 66 పుస్తకాల పట్టు సాధించండి. బోధకు